నమస్తే. ఈరోజు ఏదైతే బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచందర్ యాదవ్ గారు అయితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. సో ప్రధానంగా ఏదైతే ఇక్కడున్న టీడీపీ ప్రభుత్వం బీసీలకి హామీ ఇవ్వడం జరిగింది. సో హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదు. సో ప్రధానంగా ఈ 5 డిమాండ్లతో ఏదైతే బీసీలకు సంబంధించిన రక్షణ చట్టం కావచ్చు, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే విషయం కావచ్చు, అలాగే వాళ్ళకి సంబంధించిన నిధులు విడుదల చేయాలి, అదేవిధంగా అమరావతిలో 1000 ఎకరాల భూమి బీసీలకు కేటాయించాలంటూ ఇలా ప్రధానంగా 5 డిమాండ్లతోటి కూడా ఈరోజు దాదాపు నిన్నటి నుండి ఈ ఆమరణ నిరాహార దీక్ష అయితే కొనసాగుతూ ఉంది. సో చూసుకోవచ్చు, రెండో రోజు కూడా ఈ దీక్షలో భాగంగా చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు ఇక్కడికి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ఓరుగంటి వెంకటేశ్వర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. తెలంగాణ పిఎస్సి మెంబర్, బీసీవై పార్టీకి సంబంధించి. అన్న నమస్తే. సో ప్రధానంగా అయితే మీ పార్టీ ఆధ్వర్యంలో ఈ బీసీలకు సంబంధించిన 5 డిమాండ్ల పేరిట ఈ ప్రభుత్వం ఏదైతే వ్యవహరిస్తున్న తీరును ఎట్లా చూస్తా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఇక్కడ ఇంత భారీ ఎత్తున పవిత్రమైన న్యాయపరమైన బీసీ ధర్మదీక్ష జరుగుతూ ఉంటే మరోవైపు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు బీసీ సంఘాలతో 30 మందిని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ పిలిపించుకొని ఆయన నివాసంలో ఆయన ఆఫీస్లో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంటే ఇక్కడ వచ్చి మాట్లాడడానికి లేదు, కానీ బీసీ ఉద్యమాన్ని వెన్నుపోటు పడవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి బీసీ నాయకులను పిలుచుకొని నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. పిలవడానికి ఆయనకు సిగ్గు లేకపోతే వెళ్ళడానికి మన వాళ్ళకైనా సిగ్గు ఉండాలి. ఇంత దూరం వచ్చిన బీసీ నాయకులు అన్న దగ్గరికి వచ్చి సంఘీభావం తెలపకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మోచేతి నీళ్లు తాగడం ఎంతవరకు కరెక్ట్? సో బీసీ నాయకులారా, ఇంత ధర్మమైన యుద్ధం జరుగుతుంది, ఇక్కడ న్యాయపరమైన దీక్ష జరుగుతుంది. దయచేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ నాయకులందరూ సంఘాలన్నీ కలిసికట్టుగా ఇక్కడ వచ్చి అన్నకు సంఘీభావం తెలపవలసిందిగా కోరుతున్నాను. సో ఏదైతే ప్రధాన 5 డిమాండ్లతోటి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఏదైతే ఈ దీక్ష ఏర్పాటు చేసిందో, సో ప్రభుత్వం నిజంగా దిగొచ్చేటట్టు కనిపిస్తూ ఉందా? సో ఎందుకంటే ఇందులో దాదాపుగా 3 డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు ఇవన్నీ. సో మరి ప్రభుత్వం దిగొచ్చే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. ఒకవేళ రాకపోతే ఏంటి తదుపరి కార్యాచరణ? సో డెఫినెట్గా ప్రభుత్వం దిగి రావాల్సిందే. మన రామచంద్ర యాదవ్ చాలా మొండిగట్టము. డెఫినెట్గా అన్నకు సపోర్ట్ అన్ని వర్గాల నుంచి వస్తుంది. ఈరోజు చూస్తే మహిళలు, రైతులు, లాయర్లు, డాక్టర్లు, మిలిటరీలు, విద్యార్థులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు వచ్చి అన్నకు సంఘీభావం తెలుస్తున్నారు. ఇంత భారీ సక్సెస్ అవుతుందని మేము కూడా ఊహించలేదు. ప్రజల నుంచి స్వచ్ఛమైన స్పందన చాలా బాగుంది. డెఫినెట్గా ప్రభుత్వం దిగి రావాల్సిందే. మా న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాల్సిందే. 5 మీరన్నట్లు 3 కాదు 4 వాళ్ళు ప్రామిస్ చేసిన డిమాండ్లు అవి ఫుల్ఫిల్ చేయమని అడుగుతున్నాం. అది చేయడానికి వాళ్ళకి నొప్పి ఏంటి? ఏమైనా పెద్ద గొంతమ్మ కోరికలు కాదు కదా, చిన్న చిన్న కోరికలు నెరవేర్చాల్సిందే. నెరవేర్చేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఇప్పటికీ రెండో రోజు కొనసాగుతా ఉంది. సో ఏంటి అంటే ఆరోగ్య పరిస్థితి కావచ్చు ఎట్లా ఉన్నాయట ఇప్పటివరకు? అన్న మానసికంగా చాలా బలమైన వ్యక్తి. సో 1-2 రోజులకు అన్నకు ఏం కాదు. డెఫినెట్గా అన్న చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఆయన దృష్టి అంతా మన బీసీలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతారు. అన్న కొంచెము క్షీణిస్తున్నా బట్ మానసికంగా చాలా బలంగా ఉన్నారు. సాధించేంత వరకు ఇది విరమించేది లేదు. ఏదైతే ఇప్పుడు టీడీపీ కావచ్చు, జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, బీసీ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. సో ఎందుకు మరి వాళ్ళు పోరాడకుండా బీసీవై పార్టీ తరఫున ఎందుకు పోరాడుతూ ఉన్నారు? వాళ్ళు ఎందుకు దీనిపై ఒక క్లారిటీ కావచ్చు, దీనిపై ఒక ప్రభుత్వానికి ప్రశ్నించే విధంగా కావచ్చు ఎందుకు చేయట్లేరు అంటే ఏం చెప్తారు? టీడీపీలో ఉన్న బీసీ నాయకులు చంద్రబాబు నాయుడు యొక్క బానిసలు. వాళ్ళు బానిసలు. బీసీ ఓట్లు వేయించుకొని గెలిచి బీసీ కులము చెప్పుకొని బీసీ పదవులు పొంది ఈరోజు బీసీ ఉద్యమం ఇంత భారీ ఎత్తున జరుగుతుంటే ఇక్కడికి రావడానికి వాళ్ళకి మొహం చెల్లట్లేదంటే ఇంతకన్నా దారుణం మరొకట్లేదు. సో డెఫినెట్గా వాళ్ళు చంద్రబాబు నాయుడు యొక్క అగ్రకుల బానిసలు వాళ్ళు. అంటే ఈ దీక్షకు సంబంధించి కూడా కొన్ని ఆటంకాలు కూడా కలిగించినట్టు నేను చెప్తా ఉన్నారు కొంతమంది నాయకులు. సో కరెంటు తీసేయడం కావచ్చు, ఇలా రకరకాలుగా అడ్డుకుంటా ఉన్నారు. అంటే ఎట్లా చూడవచ్చు? అంటే ఎందుకు అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు? మనం చేసే కార్యక్రమాలు అడ్డుకుంటున్నారంటే డెఫినెట్గా మనం బలవంతులమనే. వాళ్ళు డెఫినెట్గా మనం బలవంతులైతేనే వాళ్ళు అడ్డుకుంటున్నారు. సో వాళ్ళని మనకు ప్రూవ్ చేసుకునే అవకాశం మనకి ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్క అవకాశం వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటాము. అన్న సక్సెస్ అవుతారు. బీసీల యొక్క డిమాండ్లను నెరవేర్చుకుంటాం. థ్యాంక్ యూ.